హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా బాబు బర్త్డే రోజు మేము తీసుకున్న ఒక చిన్న వీడియో అండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరం మా బాబు బర్త్డేని మేము ఇలా ప్లాన్ చేసుకున్నామండి. మాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న కోరిక అండి, ఇలా మా బాబు బర్త్డేని ఇలా చేయాలి అని చెప్పి. కానీ నాకు కుదరలేదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ ఈ సంవత్సరం నాకు ఆ కోరిక తీరింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇది వచ్చేసి ఓల్డ్ ఏజ్ హోమ్ అండి, ఆధార్ ట్రస్ట్ అని ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. మాకు అర్ధగంట దూరంలో ఉంటుంది. అక్కడ అందరూ ఓల్డ్ పీపుల్ ఉంటారండి, ముసలి వాళ్ళు. అక్కడ ఇదేమి అనాథలు ఉండేదేమి కాదండి, ఇది పెయిడ్ది, అంటే డబ్బులు కట్టి ఉంటారనమాట. అంటే పెద్దవాళ్ళు, పిల్లలు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. ఇక్కడైతే 150 మంది ఉన్నారండి పెద్దవాళ్ళు. వాళ్ళు ఇక్కడ మామూలుగా మనీ కట్టేసి ఉంటారనమాట. వాళ్ళు మంత్లీ వచ్చేసి 3000 అలా అంటండి. ఇదైతే చాలా బాగా అనిపించింది. ప్రశాంతమైన వాతావరణం, ఏరియా కూడా చాలా పెద్దది. లోపలే అన్నీ ఉన్నాయి, రూమ్స్, గార్డెను, టెంపుల్ అన్నీ ఉన్నాయండి. చాలా బాగుంది. లోపల కూడా చాలా నీట్గా, చాలా ప్రశాంతంగా ఉంది. మేమైతే చాలాసేపు అక్కడే ఉన్నాము. ఈ సంవత్సరం మా బాబుకి చాలామంది ఆశీర్వాదం దొరికింది. పెద్దవాళ్ళు మనం ఇంటికి దూరంగా ఉండడం వల్ల మన తల్లిదండ్రుల ఆశీర్వాదం మన పిల్లలకి దక్కలేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటి ప్లేసులకు వెళితే మనకి ఆ ఫీలింగే ఉండదండి. చాలా బాగా అనిపించింది. మా బాబుకి అందరూ చాలా బాగా బ్లెస్ చేశారు అందరూ. నేనైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ మార్నింగ్ మనం టిఫిన్ కానీ, లంచ్ కానీ, లేదంటే డిన్నర్ కానీ మనం ప్రొవైడ్ చేయొచ్చండి. మనం ఇంటి దగ్గర నుంచి అయినా తీసుకువెళ్ళవచ్చు, లేదంటే అక్కడే మనం ప్రొవైడ్ వండించుకోవచ్చు. ఇది మనం మనీ ఇస్తే వాళ్ళు వండుతారండి మార్నింగ్, లేదంటే మనం ఇంటి దగ్గర నుంచి కూడా వండి తీసుకెళ్ళాలంటే తీసుకువెళ్ళొచ్చు. మేమైతే అక్కడే వండించామండి. వాళ్ళకి మేము బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేసాము. బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి ముటియా అని తయారు చేశారండి వాళ్ళు, గుజరాతీ డిష్. అదైతే టేస్ట్ కూడా చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి వాళ్ళు టిఫిన్ని స్టార్ట్ చేసేసారు. ఏజ్డ్ వాళ్ళు కదా అందరూ. ఇంకా మేము కూడా టేస్ట్ చేసాము. చాలా బాగా అనిపించింది. వాళ్ళు మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మా బాబుని అందరూ ఆశీర్వదించారు. చాలా మంచిగా అనిపించిందండి. ఇక్కడ సిట్టింగ్, ఇది వచ్చేసి క్యాంటీన్ అండి. క్యాంటీన్లో పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం 12:30కి భోజనం, 4కి స్నాక్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళు తినేసి టెంపుల్లో కూర్చోవచ్చు, గార్డెన్లో కూర్చోవచ్చు, అలా మొత్తం తిరుగుతూ ఉంటారండి. చాలా బాగుంది. మేము కొంతసేపు ఇంకా టెంపుల్లో కూర్చున్నాము. టెంపుల్లో కాసేపు దర్శనం చేసుకొని ఇంకా అక్కడే కూర్చున్నామండి. కాసేపు కూర్చొని ఇంకా కొంతసేపు బయట అటు ఇటు తిరిగామండి. మా బాబుకి అయితే ఈ సంవత్సరం బర్త్డే చాలా బాగా నచ్చింది. మనం ఇంట్లో చేసుకోవడం వల్ల మన పిల్లలకి ఏమీ తెలియవండి. ఇలా మనం బయటకు తీసుకెళ్ళి వాళ్ళని అందరితో పరిచయం చేసి అందరినీ చూపిస్తూ ఉంటే వాళ్ళకు తెలుస్తాయి బయట ఏం జరుగుతున్నాయని. వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళకు కూడా నెక్స్ట్ ఏం చేసుకోవాలి అనే ఆలోచన కూడా ఉంటుందండి. అందుకని చెప్పి మేము మా బాబుని ఇలా అందరితో కలుస్తాడని ఇలా తీసుకువెళ్ళాము. చాలా బాగా అనిపించింది. కొంచెం సేపు ఇంకా వాళ్ళు ఫోటోలు దిగారండి. దిగిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి ఇంకా నేను ఒక చిన్న కేక్ కట్ చేయించానండి మా బాబుతో. నేను ఫస్ట్ టైం చేశాను క్రీమ్తో కేకు. టేస్ట్ అదంతా బాగానే ఉందండి. ఎలా ఉందో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏదో మా బాబు చేత నేను చేసిన కేక్ కట్ చేయించాలి అనే ఆలోచనతో నేను ఒక చిన్న కేక్ కట్ చేశాను. ఇంకా పిల్లలకి అంటే కేక్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, కట్ చేయడానికి ముందులు ఉంటారు. ఇంకా అలాగా కేక్ కట్ చేసి మేము డిన్నర్కి బయటికి వెళ్ళామండి. ఇంకా ఇదేనండి ఫుల్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. కేక్ ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.